ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు ప్రభువారి శ్రేష్టమైన నామపేట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. నేటి దినం హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 6వ వచనాన్ని చూసినట్టయితే, కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నరమాత్రుడు నాకేమి చేయగలడని మంచి ధైర్యంతో చెప్పగలము. ఈ మాట మనం గమనిస్తున్నప్పుడు యేసు క్రీస్తు ప్రభుల వారిని వెంబడిస్తున్నటువంటి కొలది ఆత్మీయ జీవితంలో మనం ఎంత అభివృద్ధి పొందుతున్నామో, ఎన్ని ఆశీర్వాదాలు అనుభవిస్తున్నామో, అదే తరుణంలో అపవాదు నుంచి పోరాటం కూడా అదే దశలో ఉంటుందనే సత్యాన్ని మనం గమనించాలి. బైబిల్ నుంచి ఒక ఉదాహరణ గమనించినట్టయితే, దానియేలు గురించి మనం ఆలోచన చేసినప్పుడు, దానియేలు రాజు ఎదుట తన సుబుద్ధిని ప్రవర్తించి రాజునకు నష్టం కలగకుండా చూశాడు. అయితే అదే సమయంలో తాను చేసేటువంటి పనిలో నిబద్ధతలో నిజాయితీతో పాటు దేవునితో ఒక చక్కటి సంబంధాన్ని కలిగి ఉన్నాడు. అయితే ఏ విషయంలో కూడా తనతో ఉన్న వారు దానియేలులో తప్పును కనుగొనలేకపోయారు. అనగా తన కొలీగ్స్ ఎవరు కూడా తనలో ఒక తప్పును కూడా కనుగొనలేకపోయారు. అయితే ప్రార్థన విషయంలో, దేవుని విషయంలో అతన్ని ఇరకాటంలో పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఈ దినం ఈ మాటలు నీవు వింటుండగా నీ విశ్వాసమును బట్టి, నీ భక్తిని బట్టి ప్రజలు నేను ఇరకాటంలో నెట్టాలని చూస్తున్నారా? అయితే వాటి విషయమై నువ్వు కంగారు చెందకు. ఎందుకనగా దానియేలు దేవుడు నీతో కూడా ఉన్నాడు. దానియేలును సురక్షితంగా సింహం బోన్షుతి తీసుకుని వచ్చినటువంటి దేవుడు నిన్ను కూడా సురక్షితంగా తీసుకుని వస్తాడు. అయితే నీవు చేయాల్సిందల్లా నీ నిబద్ధతను, నీ నిజాయితీని తుది మట్టుకు కొనసాగించడమే. కాబట్టి మరి ప్రభువునకు విధేయత చూపుతున్నప్పుడు మనకు ప్రభుత్వాలు వ్యతిరేకంగా లేస్తాయి, అధికారాలు వ్యతిరేకంగా లేస్తాయి, అధికారులు వ్యతిరేకంగా లేస్తారు, మనతో ఉన్నటువంటి ప్రజలు కూడా వ్యతిరేకంగా లేస్తారు. అయితే మనతో ఉన్నటువంటి ప్రభువు నమ్మదగిన వాడని వాక్యం అంటుంది. ఈ దినం ఒకవేళ నువ్వు పనిచేస్తున్న స్థలంలో కావచ్చు, ఒకవేళ నీవు ఉద్యోగం చేస్తున్న స్థలంలో కావచ్చు, మరి ఏ చోట నువ్వు ప్రభు కొరకు నిలుచున్నా ఆ చోట వ్యతిరేకత ఎదురవుతుందనేటువంటి ఇబ్బందులో నీవు ఉన్నావా? దాని గురించి చింతించకు. ఎందుకంటే ప్రభువు నీతో ఉన్నాడు, ఆయనే నీ సహాయకుడు. కాబట్టి ఒకవేళ ఇటువంటి పరిస్థితి గుండా వెళ్తుండగా ఇటు వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో. దేవుడు నిన్ను దీవించడం గాక, ఇటు మాటలు దేవుడు ఆశీర్వదించడం గాక. మీ ప్రార్థన రిక్వెస్ట్ ఏమైనా ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో తెలియజేయండి, తప్పకుండా మీకు ప్రార్థన చేస్తాం. ఆమేన్.